భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం తెలంగాణ విప్ పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాలోత్ కవిత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతంతా కూడా తన దున్నుతూ పాట పాడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక్కడ గదిలో ఉన్న కార్మికుడు తట్ట మోస్తూ కూడా తన కష్టాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్రశ్నించిన ఎవరికి రాదు? లక్షలాది ప్రజల్లో ఉదయించిన అనేక ప్రశ్నలకు సమాధానమే ఇవాళ కేసీఆర్ తెచ్చిన తెలంగాణ. ప్రశ్నని కొత్తపించగల కొంతమంది అడుగుతున్నారు. ప్రశ్నించే గొంతుకని ఎన్నుకోండి. ప్రశ్నించడం వాడు నేర్చుకున్నాడు. ఇవాళ ఆ ప్రశ్నించడంతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ ప్రశ్న అనే పేరుతో ఇతర జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నారు. మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రశ్నలా ఉంచకుండా ఆ ప్రశ్నకు సమాధానం వెతికి సింగరేణిని మేము ప్రైవేట్ చేయం, మమ్మల్ని నమ్మండి. ఇవాళ సింగరేణి కాపాడే వాళ్ళు బీజేపీ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ముందు మనం కూడా ఒకటి ఆలోచించాలి. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 33 పెద్ద పెద్ద కంపెనీలు మూతపడ్డాయి. పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఒక కంపెనీలో 50,000 నుంచి 1,50,000 మంది పనిచేసేవాళ్ళు. బిఎస్ఎన్ఎల్ కంపెనీ, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఎల్ఐసి, విశాఖ ఉక్కు, ఇటువంటి కంపెనీలు మొత్తాన్ని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేశారు. ప్రైవేట్ పరం చేస్తున్న మోడీ గారు చెప్పారు, మా దగ్గర పైసలు లేవు, ఇవి నష్టాల్లో ఉన్నాయి, లాభాల్లో ఉన్నా పర్వాలేదు, మేము వీటిని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తాం, వీటి ద్వారా డబ్బు సంపాదిస్తాం, వీటి ద్వారా ఇతర పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? మేము ప్రైవేట్ పరం చేయమంటున్నారు. ఇవాళ ప్రైవేట్ పరం చేయకుండా రక్షించుకుంటున్నది మనం. ఇవాళ సింగరేణిని 2014 తర్వాత ఇప్పటి వరకు కూడా లాభాలలో నడిపిస్తున్నాం. 13,500 కొత్త ఉద్యోగాలు ఇచ్చినాం, డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం, కొత్త ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సింగరేణి 6 సంవత్సరాల నుంచి నిర్బంధిగా ఉన్నది. ఇంకా చేసుకోవాల్సి ఉన్నాయి, చేసుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ ఇవాళ ఆర్టీసీని కాపాడుతున్నాం. 2,000 కోట్ల రూపాయల నుంచి ఆర్టీసీ సంస్థను కాపాడుకొని 5,500 కొత్త ఉద్యోగాలు మధ్యించుకున్నాం. పిహెచ్ఎల్ సంస్థను కాపాడుతున్నాం.